ఇకపోతే అటువంటి భారతీయులు ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో వాళ్ళని తరలించాలి, బయటికి పంపించాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడే పరిస్థితి వచ్చింది. ప్రతి కంపెనీ యొక్క అవుట్పుట్ తగ్గిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన భారతీయులే అమెరికాకు దోహదపడ్డారని ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా ట్రంప్ నినాదాలకి మరికొద్దిగా అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా అనిపిస్తోంది. ట్రంప్కి యాంటీగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అపార ప్రతిభ గల భారతీయులు నియమించుకుని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలు పొందింది. ఎస్, టెస్లా అధినేత, ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్టేట్మెంటు అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందంటే అది కూడా ఎలాగా? అపారమైన ప్రతిభ గల భారతీయులు నియమించుకుని కొన్నేళ్లుగా, కపుల్ ఆఫ్ ఇయర్స్, కపుల్ ఆఫ్ డెకేడ్స్. ఇక్కడ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తన పాడ్కాస్ట్ పీపుల్ బై డిప్యూటీఫ్లో పాల్గొన్న మస్క్ పలు విషయాలు పంచుకున్నారు. ప్రతిభావంతులు నియమించేందుకు తీసుకొచ్చిన H1 వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. అంటే స్క్రాప్ ఉంటుంది, మంచి వాళ్ళు ఉంటారు, బట్ మంచి వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. స్క్రాప్ ఎక్కువ. H1 వీసాని లేదంటే మధ్యలో బ్రోకర్లను పట్టుకొని 30 లక్షలు కేటాయించేనా బ్రోకర్ల ద్వారా వచ్చేస్తున్నారు. అది కొంత మిస్యూజ్ అవుతుంది.